హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు పుత్తడిబొమ్మ వ్లాగ్స్. ఈరోజు మా టెర్రస్ పైన పెట్టిన మొక్కల్ని లైన్ చేద్దామని చెప్పేసి పైకి ఎక్కానండి. అసలు చెత్త చెత్త కింద అయిపోయింది పైనంతని. సో, శుభ్రం చేద్దామని చెప్పేసి ముందు అప్పుడే 15 డేస్ పైన అయిపోయిందండి. పెళ్ళికి వెళ్ళొచ్చాం కదా! ఇంక అసలు మొత్తం ఆరిపోయిన నీళ్ళది ఎలా పడితే అలా ఉంది పైన టెర్రస్ అంతాని. సో, ఇప్పుడైతే శుభ్రం చేద్దామని అందులోని ఫ్రిడ్జ్ ట్రేలో ఒకటి తీసుకొనొచ్చాను. వీటిలకైతే ఫస్ట్ హోల్స్ పెట్టుకోవాలి. లేదంటే వాటర్ నిలబడిపోతుంది కదా! అందుకని ఫస్ట్ హోల్స్ పెట్టేసుకున్నాను. ఈ విధంగా అయితే కొంచెం హోల్ కూడా పెద్దది పెట్టుకోవాలండి. లేకపోతే వాటరు కిందకి మనం వేసిన వాటర్ వేసినట్టు వెళ్ళిపోవాలి. నేను ఇవి ఎక్కడ తెచ్చానంటే పాత సామానం కొట్ట కనిపించింది. మేము కుండలేశ్వరం యాత్రకెళ్ళి వస్తుంటేనే అక్కడ చాలా ఫ్రిడ్జ్ ట్రేలు అయితే ఉన్నాయి. సో, ఇంకా అక్కడ కొంత అమౌంట్ అయితే ఇచ్చాను. 4 ట్రేలకి ₹200 తీసుకున్నారు. తీసుకుని ఇంకా ట్రేలో అలా తెచ్చుకున్నాననమాట. ఇదిగోండి అసలు చిందరవందరగా ఉంది గార్డెన్. మొక్కలు పిచ్చి మొక్కలు అవి పెరిగిపోయి ఉన్నాయి. సో, ఇవన్నీ కట్ చేసేసి కొంచెం నీట్‌గా పెడదామని చెప్పేసి ఇవాళ డిసైడ్ అయ్యాను. ఈ మట్టి ఇదంతా మొత్తం శుభ్రం చేసేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇదిగోండి చూడండి చెత్త చెదారం ఇక్కడ ఎలా ఉందో. అసలు మొత్తం ఊరు వెళ్ళడం వల్ల ఎక్కడిదక్కడ వదిలేసాను. అవసరం లేని మొక్కలు కట్ చేసేసి కొన్ని వళ్ళిపోయిన మొక్కలు పీకేశాను చాలా వరకు. ఇందులో ఉన్న కలుపు మొక్కలు కూడా తీసేసాననమాట. అవన్నీ తీసి మొత్తం అంతా నీట్‌గా తుడుచుకొచ్చేటప్పటికి 1 డే అయితే పట్టేసిందండి. నెక్స్ట్ డే అయితే కొంచెం పిల్లలది ఉన్నారు. వాళ్ళు హెల్ప్ చేయడానికి వచ్చారనమాట మాకు ఫ్రెండ్ వాళ్ళ పిల్లలైతే. సో, అందుకని చెప్పేసి ఇంకా కుండీలు సెట్ చేస్తున్నాం అనమాట లైన్‌గాని. ఇక్కడ బ్లాక్ టబ్స్ కింద రాళ్ళు తెప్పించాననమాట. ఇవి సిమెంట్‌తో చేస్తారు కదా! అవి ఈచ్ వన్ ₹1 పడిందండి. అలాగా ఒక బాక్స్ అయితే తీసుకొచ్చారు మాకు. ఇంకా కింద స్లాబ్ పాడైపోకుండా ఉండడం కోసం మరి మనం ఏదో ఒకటి అరేంజ్ చేసుకోవాలి కదా! పెద్ద పెద్ద ఇటుకలు ఇవన్నీ అయితే ఇంకా బరువైపోతాయని చెప్పేసి నేను ఈ చిన్నవి తెప్పించుకున్నాను. ఇవి తెచ్చారు నాకు. ఇవి మా హస్బెండ్ తీసుకొచ్చి ఇవి ఇలా పెట్టుకో అని చెప్పేసి అన్నారు. సో, కింద గ్యాప్ ఉంటుంది. ఎక్కువ కాస్ట్ అవ్వదు. బరువు కూడా ఉండవన్నమాట. అందుకని చెప్పేసి నాకు ఇవి బాగున్నాయని చెప్పేసి ఇంక ఇవి యూజ్ చేస్తున్నాను. ఇంకా మొత్తం ఇక్కడ మల్బరీ ఫ్రూట్ ట్రీ అండి. మొక్క బాగా ఎదుగుతుంది కానీ ఫ్రూటింగ్ రావట్లేదు. అప్పుడే 2, 3 టైమ్స్ ప్రూనింగ్ చేశాను. ఇవాళ కూడా మళ్ళీ ప్రూనింగ్ చేసేసాను నేను. ఈసారి ప్రూనింగ్ చేసిన తర్వాత ఫ్రూటింగ్ వస్తదనుకుంటున్నాను. అది కూడా మీకు చూపిస్తాను వచ్చిన తర్వాత. నెక్స్ట్ ఇదైతే కోకోపీట్ అండి. అంతా ఒక టబ్‌లో అయితే వేసేస్తున్నాము. ఇంకా నేను పొగాకు కాడలు, కంపోస్ట్ అన్నీ తెచ్చుకున్నాను. అవి కూడా ఒక్కొక్క టబ్‌లో వేసుకొని రెడీగా పెట్టుకుంటాను. నెక్స్ట్ ఇంకా కొత్త మొక్కలు నాటుదామని అని చెప్పేసి కొన్ని ఆల్రెడీ ఇవాళ నాటాను. ఇంకా కొత్త మొక్కలు నాటుతాము అనుకుంటున్నాను. అవన్నీ నాటాక అప్పుడు గార్డెన్ ఎలా సర్దాననేది చూపిస్తాను. మా గార్డెనింగ్, క్లీనింగ్ వీడియో అయితే చూశారు కదా! నచ్చితే గనక లైక్ చేసి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ ఆరెంజెస్ ఉన్నాయి. ఇంకా అవి కట్ చేసేసి ఫైనల్‌గా ఇంకా కిందకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఇవి కలర్ కూడా వచ్చేసాయండి. అందుకని చెప్పేసి కట్ చేసేస్తున్నాను. ఇంకా మిగతా వాటికి కూడా బలం సరిపోవాలి కదా! సో, ఇవైతే చాలా తీయగా ఉంటాయండి. స్వీట్ ఆరెంజ్ అయితే డెఫినెట్‌గా మొక్క వేసుకోవాల్సిన మొక్క ఇదైతే. చూసారు కదండీ! ఇది మా స్వీట్ ఆరెంజెస్ కూడా హార్వెస్ట్ అయిపోయింది. ఓకే అండి. బాయ్ అండి.